సోమవారం నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ సమస్యలపై పోరాడుతామన్నారు ఎంపీ సురేష్ రెడ్డి. నదుల అనుసంధానం పేరుతో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారన్నారు. బనకచెర్లకు అనుమతులు లేకుండా నిర్మించాలని చూస్తున్నారన్నారు. బీజేపీ సపోర్ట్తో టీడీపీ చేస్తున్న నీటి దోపిడీపై ప్రశ్నిస్తామన్నారు సురేష్ రెడ్డి. ఈ వర్షాకాల మాన్సూన్ సెషన్ ఏదైతే అంటారో అది రేపు ప్రారంభం కాబోతుంది. ఈ సెషన్కి ప్రత్యేకత ప్రాధాన్యత ఏంటంటే గత 4 మాసాల క్రితం జరిగిన బడ్జెట్ సెషన్ తర్వాత ఈ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో అనేక అంశాలు అంటే జాతీయ అంతర్జాతీయ ఘటనలు నిజంగా దేశానికి అనేక ఇబ్బందులు పెట్టే విధంగా జరిగాయి. యుద్ధం కానివ్వండి, లేకుంటే అక్కడ అమెరికా రాష్ట్రపతి గారు చేస్తున్న ప్రకటనలు కానివ్వండి, ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా నదీ జలాల విభేదాలు, ఇవన్నీ కూడా చాలా దేశానికి ఒక పెద్ద ఛాలెంజ్గా ప్రారంభమయ్యాయి. అందుకు దీన్ని చర్చించాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చాలా క్లారిటీతో ఈరోజు ఈ ఆల్ పార్టీ మీటింగ్లో డిమాండ్ చేశాం. 3 అంశాలు ప్రధానంగా చెప్పడం జరిగాయి. 3-4 అంశాలు. ఒకటి ఏంటంటే ఈరోజు ఈ సభ ఏదైతే ప్రారంభం కాబోతుందో దీంట్లో ఈ ప్రాంతీయ పార్టీలు అంటే బీఆర్ఎస్ లాంటి మా పార్టీలకు మా సంఖ్య పెద్ద లేకపోయినా సమయం సరిపోయేంత ఇవ్వాలి అని. ఆ సమయం ఒకవేళ కొరత ఉంటే మరి మా పార్టీ తరఫున మేము చేసే వాదన కూడా మరి బలంగా వినిపించడానికి మాకు అవకాశం ఉండదు. కాబట్టి న్యాయంగా మీరు ఆలోచించి మాకు సమయం ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. దానికి అనేక రీజనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీలు కూడా అందరు కూడా ఈ డిమాండ్లో ఏకీభవించడం జరిగింది. ఒకటి యుద్ధం అంటే ఆపరేషన్ సింధూరు, పహల్గామ్లో జరిగిన సంఘటనలు, యుద్ధంలో ఏం జరిగాది, ఎటువంటి నష్టాలు వచ్చాయి, అనేక ప్రకటనలు వస్తున్నాయి. కాబట్టి దానిపై ఒక స్పష్టత వస్తే దేశ ప్రజలకు కూడా ఏర్పడుతుంది అనే విషయాన్ని ఒకటి. రెండోది ఈరోజు నదుల అనుసంధానం పేరుతో ఇటు కృష్ణ గోదావరిని కృష్ణా నుంచి పెన్నాలో ఈ విధమైన వాదనల ద్వారా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. అనుమతులు లేకుండా ఏదైతే స్టాట్యుటరీ బాడీస్ ఉంటాయో, అనుమతులు ఇచ్చే సంస్థలు ఉంటాయో, వారి అనుమతి లేకుండానే మీరు ముందుకెళ్తున్నారు. కేవలం మీకు అధికారం ఉంది, లేకుంటే మీ సంఖ్యతో కేంద్ర ప్రభుత్వం మీపై ఆధారపడి ఉంది అనే ధీమాతో తెలంగాణకు అన్యాయం జరిగే ప్రమాదం వచ్చేది. ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున మా పార్టీ పెద్దలు, మా నాయకులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, అలాగే సీనియర్ నాయకుడు హరీష్ రావు గారు, వారితో పాటు ఇంకా పెద్దలు సీనియర్ నాయకులు అంతా కూడా ఈ బనకచెర్లలో జరుగుతున్న ఈ ప్లాన్ని బయటకు తీసుకొచ్చారు. అప్పటి వరకు బహుశా రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి అవగాహన కానీ చర్యలు కానీ కనిపించలేదు.